హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ జ్యూసీ టెండర్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఎప్పుడు చేసే చికెన్ ఫ్రైలా కాకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ఇలా ట్రై చేయండి. ఎక్సలెంట్ ఉంటుంది. ఎవరైనా సరే ఇష్టపడాల్సిందే అనమాట. సో గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా జ్యూసీగా టెండర్గా ఇలా చికెన్ ఫ్రై చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక 3/4 kg చికెన్ని తీసుకుని నీట్గా ఒక 3-4 టైమ్స్ వాటర్లో వాష్ చేశాను. తర్వాత ఒక కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసుకొని కనుక క్లీన్ చేసుకున్నట్లయితే నీసు వాసన అనేది కూడా రాదు. చూసారు కదా పీస్ అనేది ఇలా మిడిల్ పీస్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2.5 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఇందులోనే ఒక ఫుల్ లెమన్ నిమ్మరసం వేసేసుకొని అంతా కూడా మనం మ్యారినేట్ చేసేసుకోవాలి. ఈ చికెన్ పీస్కి ఈ ఉప్పు కారం నిమ్మరసం ఏవైతే వేసుకున్నామో ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకొని మినిమం ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకోవాలి. మాకు టైం లేదు వెంటనే చేసేసుకోవాలి అనుకుంటే కనుక కనీసం ఒక 15 మినిట్స్ అయినా ఇలా మ్యారినేట్ చేసేసి పక్కన ఉంచుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ అంతా మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన ఉంచుకున్నాను. ఈలోపు ఈ చికెన్ ఫ్రైలోకి స్పెషల్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే ఒక 7-8 లవంగాలు తీసుకోవాలి. అట్లానే 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. అలాగే దాల్చిన చెక్క ఒక ఇంచ్ అంత ముక్క వేసుకోవాలి. అలానే ఇందులోకి ఒక 3 ఇలాచి, అలాగే ఒక 10-12 జీడిపప్పు పలుకులు కూడా వేయాలి. మీకు ఈ జీడిపప్పుల ప్లేస్లో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని. చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ అంతా కూడా నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది. మీరు 1 kg చికెన్ తీసుకుంటే కనుక ఇంకొంచెం ఇవన్నీ కూడా స్పూన్స్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కళాయి పెట్టుకోవాలి. ఎందుకంటే చికెన్ ఫ్రై చేసేటప్పుడు మందంగా ఉంటేనే కళాయి మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు కళాయి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం లైట్గా షాజీరా, అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ని ఎంత వీలైనంత వరకు సన్నగా కట్ చేసి ఈ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేయాలండి. ఈ చికెన్ ఫ్రైలోకి ఈ ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే ఈ చికెన్ ఫ్రై అంత టేస్టీగా బాగుంటుంది. చూసారు కదా ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేయాలి ఈ ఆయిల్లో. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఈ టైంలో మనం ఆల్రెడీ ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని ఇందులోకి వేసుకుందామండి. చూసారు కదా ఈ విధంగా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. మొత్తాన్ని ఒకసారి ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ అల్లం పేస్ట్ అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం ఎలాంటి వాటర్ అనేది వేసుకోకుండా ఈ చికెన్ ఫ్రైని మంచి జ్యూసీగా టెండర్ వచ్చే విధంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకండి. ఇలా అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని కనీసం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుని ఉంచుకుందాము. సో ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత అయితే నేను మీకు చూపిస్తున్నాను. చికెన్లో నుంచి వాటర్ అయితే ఎవాపరేట్ అయ్యాయి. చూసారు కదా ఈ విధంగా వాటర్ అయితే ఇంక్రీజ్ అయ్యాయండి. ఈ వాటర్తోనే మనకి ఈ చికెన్ పీసెస్ మంచిగా మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఈ సండే ట్రై చేయండి. డెఫినెట్గా చాలా చాలా బాగుంది అని అయితే చెప్తారు తిన్నవాళ్ళు ఎవరైనా సరే. సో ఈ విధంగా 10 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకునే టైంకి వాటర్ అనేవి ఇలా ఇంక్రీజ్ అవుతాయి కదా. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. అప్పటికి వాటర్ అనేది కొద్దిగా పోయి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది. చూసారు కదా ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు పీస్ అనేది ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం ఒకసారి. జస్ట్ స్పూన్తో అలా మనం టచ్ చేసినట్లయితే చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఒకటి కాదు నేను 2 మీకు చూపిస్తాను. ఇంకో పీస్ కూడా చూడండి మంచిగా స్పూన్తో అలా కట్ చేస్తుంటే కట్ అయిపోయింది.
మంచిగా ఉడికిపోయిందనమాట. ఈ టైంలో మనం ప్రిపేర్ చేసిన మసాలా పౌడర్ని మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వేసుకోవటం వల్లే ఈ చికెన్ ఫ్రై స్పెషల్గా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. అలాగే 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా పట్టేటట్లుగా చక్కగా ఈ పీసెస్కి మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, చూస్తుంటేనే ఎంత బాగుందో, కలర్ఫుల్గా, టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. వేడి వేడి రైస్లో అద్దరిపోతుంది అనమాట. సో ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే చక్కగా మనకి ఇంకా మంచిగా ఈ చికెన్ పీస్ అనేది జ్యూసీగా రెడీ అవుతుంది. సో ఇలా హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం గార్నిష్ కోసం లాస్ట్గా కరివేపాకు వేసుకోవాలి. మీ దగ్గర పుదీనా ఉంటే కనుక కంపల్సరీ పుదీనా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. సో అలా నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఫైనల్గా. ఇంకా మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగుంది. ఫైనల్గా ఈ కర్రీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. చూసారు కదా, ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆపేసేసాను. స్టవ్ ఆపేసి ఒకసారి అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసేసామంటే సెట్ అయిపోయింది ఈ చికెన్ ఫ్రై. చూడండి ఎంత బాగా మంచిగా ఉందో. సో ఈసారి మీరు ఇంట్లో చికెన్ తెచ్చుకున్నప్పుడు ఒక్కసారి ఈ రీతిలో చేయండి, చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలైనా సరే చాలా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో ఒక్కసారి ఈ విధంగా చేశారంటే కనుక మళ్ళీ మళ్ళీ కూడా ఇలాగే చేసుకు తింటారు. చాలా బాగుంటుంది, స్పైసీగా టేస్టీగా. అలా 2 లెమన్స్, అలా 2 ఆనియన్స్ పక్కన పెట్టుకుని వేడి వేడి రైస్లో పక్కన టమోటా రసం కానీ, సాంబార్ కానీ, అట్లాగే పప్పుచారు కానీ ఏవైనా పెట్టుకుని తిన్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, లోపల కూడా మంచిగా ఉడికిపోయింది. మనం ఎలాంటి వాటర్ అనేది యూస్ చేయలేదు. సో ఈ జ్యూసీ అండ్ టెండర్ చికెన్ ఫ్రైని ఇప్పటిదాకా చూసారు కదా. మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి.